హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజసబ్ మూవీకి నిన్నటితో 2 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. మరి అంచనాలకు మించి కలెక్షన్స్ అనేది రాబడుతుంది భయ్య. ట్రేడ్కు కూడా మతిపోతుంది. మొదటి రోజు అసలు ఈ మూవీ 100 కోట్లు దాటదని ట్రేడ్ అయితే ఒక అంచనా వేసి 90 కోట్ల వరకు మాత్రం రావచ్చు, ఆ గేమ్ చేంజర్కి అటు ఇటుగా రావచ్చు అనే విధంగా చెప్పుకొచ్చారు భయ్య. అయితే ట్రేడ్ మత్తులు పోగొడుతూ ట్రేడ్ అంచనాలను కూడా తల్లకిందులు చేస్తూ సెంచరీ అనేది రెబల్ స్టార్ ప్రభాస్ కొట్టేసాడు భయ్య. ఆ విధంగా హర్రర్ సినిమాతో ఇండియాలోనే మొట్టమొదటిసారి 100 కోట్లు కొట్టిన హీరోగా, డే 1 ఓపెనింగ్ చేసిన హీరోగా రికార్డ్ పెట్టాడు. అదేవిధంగా తన కెరీర్లో 6 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక ఇండియన్ హీరోగా కూడా రికార్డ్ పెట్టాడు. ఇక రెండవ రోజు ట్రేడ్ అనుకున్నారు భయ్య, ఒక 30 కోట్లు మాత్రమే గ్రాస్ వస్తుంది అనే విధంగా అనుకున్నారు. ఆన్లైన్లో బుకింగ్స్ కొంచెం తక్కువ జరిగాయి భయ్య. అంటే మేకర్స్ సరిగ్గా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు, దానివల్ల ట్రేడ్ అనుకున్నారు రెండవ రోజు 30 కోట్ల లోపే వస్తుంది అనుకున్నారు. కానీ మరొక్కసారి ట్రేడ్ అంచనాలని రెబల్ స్టార్ ప్రభాస్ తలకిందులు చేస్తాడు భయ్య. రెండవ రోజు అయితే హాఫ్ సెంచరీ దాటిస్తాడు. మొదటి రోజు 100 కోట్ల పైన రాబట్టిస్తాడు, రెండవ రోజు 50 కోట్ల పైన రాబట్టిస్తాడు భయ్య. ఏ విధంగా 2 రోజులకే ఈ మూవీ అయితే 150 కోట్ల మార్క్ అయితే దాటిస్తుంది. ఇక స్టేట్ వైడ్గా చూసుకుంటే భయ్య, ఎంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మన 2 తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ మాత్రం డార్లింగ్ పైన ఉన్న లవ్ని విడిచిపెట్టలేదు భయ్య. మిక్స్డ్ టాక్ రాని, నెగిటివ్ టాక్ రాని, మీరు ఏ విధంగా అయినా స్ప్రెడ్ చేయని, మేమైతే ఖచ్చితంగా ఒకసారి చూడాలి. రెబల్ స్టార్ ప్రభాస్ని ఒక్కసారైనా స్క్రీన్ మీద చూడాలి. ఆయన మేనరిజం చూడాలి, ఆయన కామెడీ టైమింగ్ చూడాలి, ఆయన రొమాన్స్ చూడాలి, ఆయన డ్యూయట్ సాంగ్స్ చూడాలి అనే విధంగా ఆడియన్స్ ఆఫ్లైన్లో తండోపుతండాలుగా పరుగులు తీస్తున్నారు భయ్య. ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్లో కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇదైతే మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఇక ఈరోజు సండే ఉంది, పండగ అడ్వాంటేజ్ ఉంది. వీటన్నిటితో ఈ మూవీ అయితే బ్రేక్ ఇవ్వన్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి భయ్య. ఇక ఆ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల వరకు గ్రాస్ అనేది ఏ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇదైతే చాలా పెద్ద నెంబర్ కింద చెప్పవచ్చు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో ఒక 5 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. ఎస్పెషల్లీ కర్ణాటకలో చాలా అద్భుతంగా కలెక్షన్స్ వస్తున్నాయి భయ్య. ఆ తలపతి విజయ్ సినిమా లేకపోవడం వల్ల దానికి సంబంధించిన థియేటర్లో కూడా మన రెబల్ స్టార్ ప్రభాస్ ఆక్యుపై చేసేసాడు, రాజ్యసభకి ఇచ్చేసారు. అందువల్ల మొదటి రోజు 6 కోట్లు మాత్రమే వస్తుంది అనుకుంటే ఏకంగా 8 కోట్ల పైన వచ్చేసింది. ఇక రెండవ రోజు అయితే 4 కోట్ల పైన వచ్చేసింది. ఇక హిందీలో నెట్ కూడా మొదటి రోజు 6.5 కోట్ల వరకు నెట్ ఓపెన్ అయితే రెండవ రోజు 5 కోట్ల పైన ఓపెన్ అయింది భయ్య. మరి ఇదైతే మంచి పరిణామం కింద చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్లో కూడా 10 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. మరి ఈ విధంగా ఈ మూవీ అయితే రెండవ రోజు 50 కోట్ల మార్క్ అయితే టచ్ చేసి 2 రోజులకి కలిపి 150 కోట్ల మార్క్ అయితే దాటేస్తుంది భయ్య. మరి అఫీషియల్ పోస్టర్స్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మనమైతే మాట్లాడుకుందాం.